సైడ్ మనతో పాటు మాధవీలత గారు ఉన్నారు. మేడం, అయితే ఆపరేషన్ సింధు ద్వారా ఇంత ఘన విజయం సాధించిన మన ఇండియన్ ఆర్మీ గురించి ఏం చెప్తారు? మా ఇండియన్ ఆర్మీ అందరికీ మేము రాఖీ కట్టండకపోయొచ్చు, కానీ మాకు రాఖీ కట్టిన మా అన్నదమ్ములే ఇండియన్ ఆర్మీ. దానికి ప్రప్రథముడు మా ప్రెసిడెంట్ గారు, మా ఆవిడ, ఆ తర్వాత మా ప్రధానమంత్రి. ఈ దేశము వీర వనితలతో పుట్టింది. అటువంటి స్త్రీ సింధూరాన్ని నాశనం చెయ్యాలనుకున్న ఏ రాక్షస శక్తి అయినా మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇది పాకిస్తానికే కాదు, ప్రపంచానికే, టర్కీ కాదు, వాడు ఎవ్వడనా గాని భారత్ జోలికి వస్తే రక్తపాతం అవుతుంది. ఖబర్దార్. మన దేశ ఆడబిడ్డల సింధూర్ తుడిపేశారు, మన దేశ ఆడబిడ్డల సింధూర్ తుడిపేశారు. అలాంటి ఇద్దరు మహిళలే జవాన్లు ఘన విజయం సాధించారు. సో ఆ ఇద్దరు మహిళల గురించి ఏం చెప్తారు? భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే చెప్తున్నాం. ఖురేషీ గారు, మా ఇద్దరు స్త్రీలు కూడా ఎవరైతే ఈ యుద్ధం గురించి భారతదేశానికి చెప్తూ వచ్చారో, మా హిందూ ముస్లిం ఐక్యతకు అది నిదర్శనం, స్త్రీ శక్తికి అది నిదర్శనం. हम एक ఈ మతాల మాట తీసుకొచ్చి దేశ విభజన చేసుకున్న వాడిని రెండు చీరవతలేస్తాం మేము. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ భయపడింది అంటారా? భయపడు కాదు, కింద నుంచి వణుకొచ్చింది, వణుకో పరారైపోయింది. దొంగ దెబ్బ తీసినామన్నా ఏదో ఉగ్రవాదులను ఏం చెప్తారు? పాకిస్తాన్ ఇంకా ఏదో ఉగ్రవాదులు చచ్చిపోయినరు, బతుకుంటే చంపేస్తాం కూడా. తాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ రోజు సైనికులందరూ కూడా భారతదేశంలో ఉన్న ప్రజలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నారు కాబట్టి ఇవాళ ఈ దేశాన్ని కాపాడిన సైనికుల కాళ్లకు వందనాలు తెలియజేస్తూ యావత్ భారతదేశం ఆ సైనికులందరికీ రుణపడి ఉంటుంది. ఇవాళ తిరంగ యాత్ర రూపకంగా వారికి మద్దతు తెలపడానికి ముందుకు. సో ఇంకా కవింపు చర్యలు జరుగుతాయి, టర్కీ ఒకవైపు, చైనా ఒకవైపు. సో ఏ విధంగా తిప్పుకొట్టబోతారు త్వరలో? ప్రపంచ దేశాలకు భారతదేశం ఎంత గట్టిగా ఉంది, ఎలాంటి జవాబు చెప్తుంది అనేది అన్ని దేశాలకు అర్థమయ్యే రీతిగా 25 నిమిషాల్లో ముగించుకొని వచ్చినటువంటి దేశం ఇది. కాబట్టి ఎవరు కవింపు చర్యలు చేసినా వారికే నష్టం, కానీ మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు సైనికుల మీద పూర్తి భరోసాతోనే ఉన్నారు. ఈ దెబ్బతో మన సత్తా ఏంటో మనం చేసిన ప్రపంచ దేశాలకే తెలిసింది పాకిస్తాన్ ఎంత.